ఇవాళ ఉత్తరాంధ్రతో పాటు ఏలేరులోనూ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ముందుగా ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి ఉత్తరాంధ్ర వెళతారు. అక్కడ వరద పరిస్థితుల్ని సమీక్షిస్తారు. అధిక వర్షాలతో దెబ్బతిన్న పంట పొలాల్ని పరిశీలించి ఏలేరు బయలుదేరతారు. ఏలేరు వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు కాకినాడ జిల్లా సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హెలీప్యాడ్ కు చేరుకోనున్నారు సీఎం. అక్కడి నుంచి కిర్లంపూడి మండలంలో ముంపు గ్రామమైన రాజుపాలెంకి రోడ్డు మార్గంలో వెళ్లనున్నారు. 2:40 రాజుపాలెంలో ముంపు పొలాల్ని పరిశీలిస్తారు. ముంపు బాధితుల్ని ఇళ్లకు వెళ్లి పరామర్శించనున్నారు సీఎం చంద్రబాబు. 3:10 రాజుపాలెం నుంచి సామర్లకోటకి రోడ్డు మార్గంలో చేరుకుని టీటీడీసీలో వరదలపై ఎగ్జిబిషన్ స్టాల్ ని సందర్శించనున్నారు. అనంతరం అధికారులతో వరదలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు సీఎం చంద్రబాబు. సాయంత్రం 4:35 సామర్లకోటలోని హెలీప్యాడ్ నుంచి తాడేపల్లికి బయలుదేరనున్నారు సీఎం. వరద ముంపు ప్రాంతాల్లోని బాధితుల్ని పరామర్శించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు పర్యటించనున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కామేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు, చెప్పండి. థ్యాంక్ యూ గాయత్రి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఈరోజు కాకినాడ జిల్లా ముంపు ప్రాంతాలను అయితే పర్యటించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు, జిల్లా కలెక్టర్ కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. మధ్యాహ్నం 2:30కి అయితే మాత్రం సామర్లకోట అయితే హెలీప్యాడ్ దగ్గర అయితే మాత్రం చంద్రబాబు దిగనున్నారు. దీని అనంతరం కూడా 2:30 నుంచి అయితే మాత్రం ఏదైతే ముంపు గ్రామాలు ఉన్నాయో 2:40కి రాజుపాలెం ముంపు పొలాలు అయితే పరిశీలిస్తారు. ముంపు అదేవిధంగా 3:10 రాజుపాలెం నుంచి సామర్లకోట మార్గంలో టీటీడీసీ వరద ఎగ్జిబిషన్ అయితే సందర్శిస్తారు. అనంతరం అధికారులతో అయితే సమీక్ష చేసే పరిస్థితి అయితే ఉంది. ఏదైతే గత 10 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు ఏవైతే ఉన్నాయో వర్షాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు నిత్యం కూడా తన యొక్క ఏదైతే ఉందో తన ఈ సమాచారాన్ని తెప్పించుకుని రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు గాను దానికి సంబంధించి దాని యొక్క నివారణ చర్యలు సంబంధించి అయితే మాత్రం ఆయన యంత్రాంగాన్ని అయితే మాత్రం అప్రమత్తం చేశారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పటి నుంచి కూడా ఏదైతే ఉందో అయిన తర్వాత ఈ 15 రోజుల నుంచి వరదల నిమిత్తం కూడా ఆయన ఎక్కడ అలుపెరగకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా వరదల నుంచి వారికి ఎటువంటి నష్టం కలగకుండా ముందస్తు అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఏదైతే ఉందో వరద ముప్పు నుంచి ప్రజలను కాపాడే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఈ రోజు కాకినాడ జిల్లాలో అత్యధికమైన ఫ్లడ్స్ అయితే మాత్రం ఈ గత వారం రోజుల నుంచి మనం చూస్తున్నాం. ఏలేరు పొంగి పొర్లి గత 4 రోజుల నుంచి కూడా హైయెస్ట్ అవుట్ఫ్లో అయితే మాత్రం ఏలేరు రిజర్వేయర్ నుంచి అయితే మాత్రం దిగు గ్రామాలను అయితే ముంచిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు అంటే మొన్న 2 రోజుల కింద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయో 11 మండలాలు, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం మొత్తం కూడా తిరిగి ఎక్కడెక్కడ ముంపు ఉందో ఆ ముంపు మొత్తం కూడా ఆయన పరిశీలించారు. అనంతరం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అయితే మాత్రం ముంపు మండలాలకు సంబంధించిన ముంపు ఏదైతే ఉందో పిఠాపురం నియోజకవర్గం, జగ్గంపేట నియోజకవర్గం, పెద్దాపురం, అదేవిధంగా పత్తిపాడు ఈ 4 నియోజకవర్గాల్లో కూడా భారీ ఎత్తున అయితే మాత్రం ఏలేరు ఫ్లడ్స్ వల్ల ముంపుకు గురయ్యాయి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ముంపు గ్రామాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా ఈ రోజు అయితే పరామర్శించారు. ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా తిరిగి ఎక్కడెక్కడ సహాయ చర్యలు అందాయి, దానికి సంబంధించి ఇంకా ఏమైనా వారికి ఇబ్బందులు పడుతున్నారా అనే కోణంలో అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా అయితే మాత్రం ఈ రోజు అయితే మాత్రం ప్రజలను కలవనున్నారని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులందరూ కూడా మధ్యాహ్నం 2 గంటలకైతే సామర్లకోట హెలీప్యాడ్ గవర్నమెంట్ స్కూల్ దగ్గర అయితే హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి అనంతరం రోడ్డు మార్గాన్ని అయితే మాత్రం అత్యధికమైన ఫ్లడ్స్ సామర్లకోట దిగునున్న దివిలి, అదేవిధంగా కొన్ని గ్రామాలు అయితే ముంపుకు గురవి ఆ గ్రామాలు రోడ్డు మార్గాన్ని వెళ్ళి చంద్రబాబు అయితే
పరామర్శించనున్నారు. దానికి సంబంధించి ఇంకా ఏమైనా ప్రభుత్వం నుంచి అదిగా ఎవరికైనా సహాయ చర్యలు అందుతూ లేదా వారు తెలుసుకుని కార్యక్రమం అయితే ఇవాళ చేపట్టనున్నారు. దానికి సంబంధించి అయితే మాత్రం అనంతరం 3 గంటలకి ఈ ముంపు గ్రామాలన్నీ పర్యటించిన అనంతరం కూడా సామర్లకోట జిల్లా అధికారులతో అయితే మాత్రం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే అధికారులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా అయితే మాత్రం అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.